మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో మరి ఆయనకు సంబంధించిన షాపింగ్ మాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిర్మించినట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే జీవీఎంసీ 70వ వార్డు గాజువాక సమీపంలోని చట్టివానిపాలెం దగ్గర నేషనల్ హైవేకి ఆనుకొని 5 అంతస్తుల భవనాన్ని గుడివాడ అమర్నాథ్ నిర్మించారు. సో మరి ఇది జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఆ భవనాన్ని నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. అయితే దీని మీద అధికారులే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరి భవనం మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ భవనం నిర్మాణం మీద ఎట్టి పరిస్థితుల్లో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడినట్టుగా కూడా మేము గుర్తిస్తాము అండ్ యాక్షన్స్ తీసుకుంటామనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఈ సమాచారం విషయానికి వస్తే జీవీఎంసీ పరిధి 70వ వార్డు గాజువాక చట్టివానిపాలెం సమీపంలో సర్వే నంబర్ 79/7A సుమారుగా 447.33 చదరపు గజాల స్థలం అయితే ఆయనకుంది. సో మరి అక్కడ 10,000 రూపాయలు చెల్లించి దానికోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాకపోతే తర్వాత ఇంకా చెల్లించాలని కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పన్ను చెల్లించాలని చెప్పినప్పటికీ కూడా ఆయన అయితే ఎలాంటి పన్ను చెల్లించలేదు అండ్ వాళ్ళు చెప్పిన ఆ రూల్స్ని కూడా ఆయన నిర్వీర్యం చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా పన్ను కూడా చెల్లించకుండా ఏ విధంగా నువ్వు ఈ భవనాన్ని నిర్మించారు అనే విధంగా కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము, నువ్వు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడ్డావు అనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఆయన ఏ సమాధానం చెప్తారనే విషయం మీద కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి గుడివాడ అమర్నాథ్ అక్కడ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు షాపింగ్ మాల్కి సంబంధించి. అయితే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ సమయంలో కూడా అదే భవనాన్ని అక్కడ ఎలక్షన్స్ యొక్క కార్యాలయంగా కూడా దాన్ని వాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో కూడా అనుమతులు లేని ఈ భవనానికి జోన్ 6 నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఈ భవనాన్ని అలాగే వాళ్ళు పట్టించుకోకుండా పూర్తి చేయడం జరిగింది. సో పూర్తి చేసి ఇప్పుడు నార్మల్ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అంతా పూర్తయిపోయింది. ప్లాస్టింగ్ అండ్ అన్ని కూడా ఇక్కడ చూడండి కొన్ని ఆల్రెడీ మనకు యూజ్ కూడా చేస్తున్నారు. సో మరి G+4 అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ మిగతా 4 ఫ్లోర్స్ మొత్తం 5 ఫ్లోర్లకు సంబంధించి వాళ్ళైతే ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎలాంటి అనుమతులు లేకుండా అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం జరిగింది. కాబట్టి 7 రోజుల్లోగా గుడివాడ అమర్నాథ్ అయితే ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ మరి ఆయన వివరణ ఇవ్వకపోతే దాన్ని ఉద్దేశపూర్వకంగా నేరంగా పరిగణించి ఆ భవనాన్ని తొలగిస్తారా లేకపోతే ఆయన మీద చట్టబద్ధంగా ఏమన్నా యాక్షన్స్ తీసుకుంటారనే విషయం గురించి అయితే మనం వేచి చూడాలి. మరి ఆయన ఏం చెప్తాడో చూస్తుందాం.